ఛానల్ జీవి తెలుగు గేమర్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను వీడియో పెట్టి చాలా అంటే చాలా నాళ్ళు అయిపోతుంది. ఇదే మన కొత్త స్కిన్, ఇదే మనం ఇప్పుడు నుంచి వాడబోతున్నాం అనమాట. ఇదే మన పర్మనెంట్ స్కిన్ అయితే అనుకుంటున్నాను. ఓకే, మనమైతే మళ్ళీ ఈరోజైతే బెడ్ బోర్స్ అయితే వచ్చేసాం. ఇదైతే హైవ్ సర్వర్ అనమాట. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం పోతే మర్చిపోండి, సబ్స్క్రైబ్ చేసేయండి. పదండి. నేను లాస్ట్ ఎపిసోడ్కి 3 లెవెల్ ఉన్నట్టుంది. ఇప్పటికైతే 16 లెవెల్ అయితే ఉంది. మంది అయితే 17 దగ్గరికి వచ్చింది. ఇప్పుడు చూడండి, పార్కులు చేద్దాం మనం. ఓకే ఓకే, ఈ మ్యాప్ మన చాలా ఫేవరెట్ మ్యాప్ అనమాట. నాది ఎన్నోతో తెలియదు నాకు. ఓకే, ఎదురు ఇంకా రాలేదు. మనమైతే ఫస్ట్ అయితే ఈ మ్యాప్ లో 16 ఊరు ఉంటే చాలు, మనం సైడ్ రష్ కానీ డైమండ్ ఐలాండ్స్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఏటబ్బా ఇది ఎప్పుడు నాకేనా ఎలా అవుతుంది, ఇంకెవరికి అవ్వదు అలాగే. ఓకే, ఎల్లో టీం అయితే వస్తుంది రష్కి. ఎవడు ఎలా ఉన్నాడు, ఇంకా పెంటోడ్లో ఉన్నాడు. వాళ్ళు వద్దురా నాకు, ఈ టీం వద్దురా నాకు, ఎలాంటి చెత్త టీం ఇవ్వకండి. నాకు ఇస్తే మంచి టీం ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దు. మొత్తం టీంని ఇవ్వద్దు నాకు. ఏంటిది నాకు ఏడుదా అంటున్నాను. వాడు ప్లేస్ చేయడం చిటికలో టైం అనమాట. వాడికి పదం ఇంకా ఎటువంటి డిలే లేకుండా అయితే అయ్యా అలా అసలు ఎలా ఓడిపోతున్నాను కూడా నాకే అర్థం అవ్వలేదు. కింద పడిపోయినా, అదే మన మిస్టేక్ అనమాట. లేకపోతేనా కొనుక్కున్నాం స్పీడ్గా, మీద క్రష్ అయిపోదాం. నో 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 డిఫరెన్స్ అబ్బా, అది నేను నాశనం అయిపోయేలా చేద్దాం ఇప్పుడు. వాళ్ళ టీంని నాశనమే, సర్వనాశనం చేద్దాం వాళ్ళ టీంని. అరే దొరకలేదు వీడికి. ఇస్తే ఛాన్స్ ఐరన్ నార్మల్ కొనేసుకునేలా ఉన్నాడు. తగ్గట్లేదేంటి, ఎంత ఫాస్ట్గా ఉంది. స్క్రీన్ సెన్సిటివిటీ అయితే తగ్గించాలనుకుంటా. ఏం లేవలేడు ఇది. దాంతో ఇంటరాక్ట్ అయిపోదామని వీడి ప్లాన్. దీన్ని కొట్టడం కూడా వచ్చింది రెడ్డికి ఐరన్ నార్మల్. అబ్బా, నెక్స్ట్ టీం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇంకో వన్ డైమండ్ ఉంది ఎదురుని. ఇది ఈ బాబోయ్, టవర్ సైడ్ టవర్ వేసేసాను. పాటున్నా కింద పడుతుంది, ఇంకేం ఉండదు మంది. అమ్మా వేస్ట్ అమ్మా, అయిపోయిందిరా ఈ గేమ్, అయిపోయిందిరా. ఓకే, నెక్స్ట్ గేమ్ లో అయితే వచ్చేసాం అన్నమాట. ఓకే 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 నో చూడకూడదు మీరు. ఓకే, ఇప్పుడు పార్కర్ బాగా చేస్తే మనం ఆగండి. ఏముంది, రషింగ్ మ్యాప్ అయితే ఇదే. విత్ ఇన్ 16 ఊళ్ళతో అయితే మనం వేరే టీమ్ మీదకి అయితే రష్ చేయొచ్చు. అందుకే ఆ మ్యాప్ సెలెక్ట్ చేశాను నేను. చూద్దాం, ఆ ట్రాపికల్ మ్యాప్ అయితే వచ్చింది అనుకుంటా. ఏమో రాలేదు. షట్, మొత్తం పెంట అయిందబ్బా. వెళ్ళరా, ప్లీజ్ లీవ్ మై జనరే. ఎవరు నా మాట అంటారని
దీనికి మినిమం అయితే ఒక 10 ఐరన్ అయితే కావాలి. 10 ఐరన్ వస్తే అప్పుడు 32 ఊళ్ళు అయితే వస్తుంది అనమాట. అందాక నుంచుందా ఈ లెగ్స్పోతే త్వరగా వస్తుంది అనమాట. మన స్కిన్ అయితే చూడండి అందాకని ఇదనమాట. నచ్చకపోతే చెప్పండి, ఏం మార్చేద్దాం. వెళ్దా ఈడొచ్చాడు ఇటు మళ్ళీ అలా అలా వచ్చినాయి. అబ్బా అవును కదా, 5 సాక అట్ చేసుకొని రష్కి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు. అటు సైడ్ మనం వెళ్దాం. మన టీం వెళ్తున్న టీం ఆపోజిట్ టీం దగ్గరకు మనం వెళ్దాం. ఎందుకంటే మన ఊరు కొన్న వేస్ట్ కదా, 32 ఊరు వేస్ట్ కాబట్టి ఇటు సైడ్ వెళ్తున్నాను నేను. మా ఊళ్ళు వేసిన బ్రిడ్జ్ కాకుండా ఇది ఫ్లో వచ్చింది. ఫ్లోలో కొట్టుకోవాలి, మధ్యలో ఆగామంటే అలాగే స్ట్రక్ అయిపోతాం అనమాట. ఎవరు రాలేదు. సూపర్ గా సూపర్ సూపర్ డూపర్. ఇది 3 సార్లు జన్ అప్డేట్ చేయడానికి బాగుంటుంది, కానీ 3 సార్లు మనం జన్ అప్డేట్ చేయకూడదు. మన బెడ్ కి అయితే 2 లేయర్ డిఫరెన్స్ అయితే ఇప్పుడే పెట్టేద్దాం అనుకుంటున్నాను. తర్వాత మళ్ళీ పట్టించుకోకూడదు కూడా. ఇది 2 మధ్యలో ఇలాగా కొంతమంది వస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల నాకు చాలా చిరాకు వస్తూ ఉంటుంది. అంతేనా? అంతే కదా. బెడ్ డిస్టెన్స్ అయితే కంప్లీటెడ్ అనుకుంటున్నాం. ఇది పెట్టాలనుకుంటా. మిస్ప్లేస్మెంట్ అయితే పెట్టిన పర్లేదు. ఇది గుడ్ డిఫరెన్స్ అయితే చెప్పుకోవచ్చు. సైడ్ పెట్టలేదు మనం. ఓకే, ఏదో కన్ఫ్యూజన్ డిఫరెన్స్ అంటారు దీన్ని. అదే మనం కన్ఫ్యూజ్ అయి పెట్టే డిఫరెన్స్, వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడానికి పెట్టే డిఫరెన్స్ అదే వేరే వేరే టైప్. ఇప్పుడు మనం చేసింది అయితే సూపర్ గేమర్స్ జన్ అప్డేట్ చేసి పడేసారు. మా టీమేట్ అయితే తోపుల్లో ఉన్నారు ఒక్కొక్కలోనే. వీళ్ళు బ్రిడ్జింగ్ అయితే చేయలేదు. గ్రీన్ వాళ్ళు చేశారా ఏం తెలియట్లేదు. దొబ్బేవాడు నాకు ఎందుకురా, ఏం వద్దురా, నాకు ఒక 20 ఐరన్ ఇచ్చండి. వాళ్ళ టీంకి వెళ్ళి వాళ్ళ లూట్ని అయితే దొబ్బేద్దాం. మనం ఏం చేసేది లేదు ఇంకా అదొకటి చేస్తున్న సిచ్యువేషన్ అయితే అందరం మన జనం దొబ్బేస్తున్నాం కదా. మనకైతే రిసోర్సెస్ సరిగ్గా లేవు కాబట్టి మనం ఎక్కువ టైం వెయిట్ చేయలేము. కాబట్టి ఫాస్ట్గా వాళ్ళ మీదకి రష్ అయిపోతాం. ఎప్పుడైనా రికార్డింగ్ చేసినప్పుడు మాత్రం బాగా లాగవుతుంది ఎందుకో మరి. రికార్డింగ్ వల్లే అనుకుంటా. నేను నార్మల్గా ఆడినప్పుడు అంత ఏం ఉండదు, అసలు ఈజీ గేమ్ అయిపోదును. వామ్మో అయ్యా అమ్మా ఇంతలాగా. వావ్ సూపర్. అమ్మ ఏంటిది అమ్మా. చబ్బా సూపర్ గేమర్ రా. గాల్లో ఒక్కసారి దొరికామంటే ఇంకా మళ్ళీ కింద దిగడానికి కూడా చేసేసింది. దిగడానికి కూడా లేకుండా చేసింది. అంటే మనం చాలా రిస్క్ లో ఉన్నట్టే. ఆర్మర్ పెంచాలి. ఓకే, రెడ్ టీమ్ అయితే నేను డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటున్నాను. బెడ్ అయితే ఎల్లో, అది అంటే ఆపోజిట్ రెడ్ అనమాట. ఓకే, ఒక ఫైర్ బాల్ అయితే వస్తే చాలు, అంటే మొత్తం నేను చూసుకోగలను. జన్ స్పీడా? ఓకే, జన్స్ అయితే స్పీడ్ ఎక్కువ అంట.
అంటే ఎమరాల్డ్ కూడా స్పీడ్ ఎక్కే ఉండితే ఫస్ట్ తెచ్చేసుకున్నాం ఎమరాల్డ్స్ కూడా. అలాగే రెడ్ దాని మీద బేస్ మీద రష్ చేద్దాం అంటే మనం డిసైడ్ అయిపోయాం కదా, ఇంకా అదే పని. జస్ట్ ఎక్కడ ఉంది అసలు? డైమండ్స్ వాడుందయ్యా, సూపర్ రా, సూపర్ బాబు, సూపర్ బాబు. ఓకే ఓకే, సగం అయితే వచ్చింది మనకు. మెటీరియల్స్ కావాల్సిన మెటీరియల్స్ అయితే వచ్చేసినాయి. ఓకే ఓకే, బ్లూ అందరూ కూడా మ్యాక్సిమం ఐరన్ ఆర్మర్ లోనే ఉన్నారు ప్రస్తుతం. అందరూ కూడా రెడ్ టీమ్ వాళ్ళు బయటే తిరుగుతున్నారు అని డౌట్. డిఫరెన్స్ కూడా పెద్ద ఏం లేదు ఇక్కడ చూసుకున్నట్టయితే. ఎవ్వరు లేరు, ఐరన్ ఆర్మర్ ఒక్కడ ఉన్నాడు. నో నో నో, సూపర్ గాయ్స్, సూపర్ సూపర్, వెల్డన్ 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 వెల్డన్. మనకి మంచి టైం అనమాట ఇది, సూపర్ ఉపయోగించుకోవాలి మనం. చలో గాయ్స్, మనమైతే విన్ అయిపోయాం. ఇక్కడతో వీడియో అయితే అయిపోయింది. ఇంకా ఎవరైనా చూడకపోతే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోండి. That's it for today guys. Thanks for watching. I'll see you in the next one.